దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఈ దినము లేఖన భాగంలోనికి మనం వెళ్దాము. దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనాన్ని నేను చదువుతున్నా. 51. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సుయందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ వాక్య భాగం మనకు ఆల్రెడీ సుపరిచితమే. యేసుక్రీస్తు ప్రభువారిని 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆ యెరూషలేము దేవాలయంలో ఆరాధించిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఒక దిన ప్రయాణం అయిన తర్వాత చూసుకుంటే అక్కడ ప్రభు కనిపించలేదు. తర్వాత మళ్ళీ ఆయన ఎత్తుక్కుంటూ వెనక్కి వెళ్తే ఆయన మందిరంలో అక్కడ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా చూసి ఆయన తల్లి మాట్లాడుతూ ఉంటుంది, మేము చాలా దుఃఖపడ్డాము, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా విడిచిపెట్టారని అడిగినప్పుడు నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని ప్రభు ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించినప్పటికీ మరలా వాళ్ళతో కలిసి యెరూషలేం నుంచి తిరిగి వచ్చి నజరేతుకు వచ్చి అక్కడ వారికి లోబడి ఆయన జీవిస్తూ వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మనకి మాదిరి, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మనకి బయలుపరుస్తున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవ కుమారుడు అయి ఉండి కూడా ఈ లోకంలో కన్య మరియ గర్భాన్ని జన్మించి ఆయన తల్లికి అలాగే తండ్రిగా ఉన్న యోసేపుకు, ఆయన లిటరల్గా తండ్రి కాకపోయినప్పటికీ మరియా భర్త కాబట్టి తండ్రిగా పిలువబడిన యోసేపుకు అలాగే తల్లిగా ఉన్న మరియమ్మకు ఇరువురికి లోబడి జీవించారంట. ఆమేన్. తల్లిదండ్రులకు లోబడి జీవించడంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప మాదిరిని మనకి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది బిడ్డల జీవితాల్లో ఇది ఒక లోపంగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో, ముఖ్యంగా యవ్వన బిడ్డల జీవితాల్లో. సో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవించారు దాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. కాబట్టి ఆయన 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులకు లోబడి ఆ తల్లిదండ్రుల చెప్పిన మాటలు వింటూ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి పరిచర్య చేస్తూ వాళ్ళ మధ్యలోనే జీవించినట్లుగా మనం చూస్తాం. అందుకే కింద రాయబడిన మాట, యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. ఆమేన్. మనందరము కూడా దేవుని కుమారుని యొక్క అడుగు జాడల్లో నడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనము ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది అని కనుక మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈరోజు నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. నిర్గమ 20:12 వచనం. ఇక్కడ ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనం చదువుతా ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈరోజు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని మనం మాదిరిగా తీసుకుంటే యెహోవా దేవుడు చెప్తున్న మాట, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించాలి అంటే సన్మాన సభ ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళకి శాలువాలు కప్పాలని కాదు, కానీ నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను
మంచిగా చూసుకోవాలి. నువ్వు వాళ్ళని సన్మానించాలి, వాళ్ళకి విలువనివ్వాలి. వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా ట్రీట్ చేయడానికి వీల్లేదు. ఈరోజు చిన్నాటినప్పుడు మనం తల్లిదండ్రులకు మంచిగా విధేయత చూపిస్తాం. కొంచెం పెద్దయ్యాక మనంతట మనము బ్రతికే స్థితి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు లోబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు ఒక ఆజ్ఞగా దీన్ని పెట్టారు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించవలసింది. నీకు దీర్ఘాయుష్ కావాలా, మంచి ఆరోగ్యవంతంగాను సంపూర్ణ ఆయుష్కాలము. ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తూ ఉన్నాం, నడి వయసులోనే భయంకరమైన మరణాలు, వాళ్ళు చనిపోతూ ఉన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్ ఇవేం లేకుండా నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆమెన్. ఈరోజు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలని మొత్తం ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎక్కడా తిరగక్కర్లేదు. నీకు ఇచ్చిన తల్లిదండ్రులను మంచిగా సన్మానించే వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. ఆమెన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను పట్టించుకునే వ్యక్తులుగా ఉన్నారు? సంవత్సరానికి ఒకసారి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అసలు మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, అసలు తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి రోజుకి ఒకసారన్నా పలకరిద్దాం, లేకపోతే 2 రోజులకు ఒకసారన్నా కాల్ చేసి మాట్లాడదాం అన్న గ్రహింపు కూడా లేకుండా తల్లిదండ్రుల పట్ల ఏమాత్రం ప్రేమ లేని స్థితిలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఆమేన్. ఇదే నిర్గమాకాండం 21వ అధ్యాయం 15వ వచనంలో ఒక తీవ్రమైన మాట, తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. నీ తల్లినైనా నీ తండ్రినైనా నువ్వు గనక హింసించే వ్యక్తిగా ఉన్నావు అంటే, నువ్వు కొడుతున్నావంటే, లిటరల్గా నువ్వు కొడుతున్నావంటే, లిటరల్గా నువ్వు బాధ పెడుతున్నావంటే, నీకు ఏం పడాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చారంటే మరణశిక్ష. ఇంక వేరేదేం లేదు, డైరెక్ట్ మరణశిక్షే. అదే అధ్యాయం 17వ వచనంలో కూడా, తన తండ్రినైనా తల్లినైనా శపించేవాడు నిశ్చయంగా మరణశిక్ష నందును. నువ్వు శపిస్తున్నావంటే, నువ్వు తిడుతున్నావంటే, నువ్వు కొడుతున్నావంటే, నీ తల్లిదండ్రులను సన్మానించడం మానేసి వారిని నువ్వు బాధ పెడుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు మరణశిక్ష గ్యారంటీ. సో ఈరోజు ఏంటి వీడు ఇట్లా చెప్తుంది అని అనుకోవద్దు. చాలామంది ఈ మాటని తెలుసు, తెలియక కాదు, తెలిసి దాన్ని స్కిప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అన్ని విషయాల్లో వాళ్ళు మనకి సహకరించరు. వాళ్ళ నుంచి చాలా పరిచర్య చేయాల్సి వస్తుంది. ఆ టైంలో తల్లిదండ్రులను బాధ పెట్టేవారుగా, కొడుతున్నవారుగా, తిడుతున్నవారుగా, భయంకరమైన శాపానికి పాత్రులుగా మార్చబడుతున్నారు. సో ఎందుకండి మాకు ఈ శాపం, ఎందుకు ఈ అనారోగ్యాలు, ఎందుకు ఈ బాధ మాకు అని అనుకుంటారు. మనం దేవుని ఆజ్ఞలు పర్ఫెక్ట్గా ఫాలో అయితే సగం సమస్యలన్నీ తీరిపోతాయి. పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే 100% నువ్వు మంచి ఆరోగ్యవంతురాలుగా, ఏ శాపం లేకుండా ఆశీర్వదించబడిన బిడ్డగా నువ్వు స్థిరపరచబడగలుగుతావు. ఆమేన్. ఈరోజు తల్లిదండ్రులను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? లిటరల్గా నువ్వు కొట్టకపోవచ్చు, ఒక మాటల ద్వారా గాయపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. లిటరల్గా నువ్వు శారీరకంగా హింసించకపోవచ్చు, నోటి మాటలతో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారంట. ఆ మాటే వారిని ఎంత గాయపరుస్తుందంటే ఇంకా వారి జీవితం మీద విరక్తి తెప్పిస్తుంది అనమాట. అలాంటి మాటల ద్వారా హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసే చాలామంది ఉన్నారు. ఈరోజు నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్తుంటే, వారిని గాయపరిచేవారిగా, వారిని బాధ పెట్టేవాళ్ళుగా ఉంటే దేవుడు క్షమించడు అని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సరే మాట కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. నా కుమారుడా,
నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలకియు, నీ కంఠంనకు హారములై ఉండును. ఏం చేయాలంట? నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకింపుము. నీ తండ్రి చెప్తున్న మాట నువ్వు వినడం నేర్చుకుంటే, నీ తల్లి చెప్పే బోధన నువ్వు త్రోసివేయకుండా ఉంటే, నీకు అది క్షేమకరంగా మార్చబడుతుంది. అవి నీ తలకు సొగసైన మాలికలాగా, అవి నీ కంఠమునకు హారములుగా మార్చబడుతుందంట. అంటే దేవుడు నిన్ను హెచ్చిస్తారు, దీవిస్తారు. ఈరోజు చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల మాట వినక చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, తల్లిదండ్రుల ఉపదేశం ఎలా ఉంటుంది? ఎప్పుడూ నా బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఏ తల్లైనా తండ్రైనా ఆలోచిస్తారు. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట అది మీకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగానే ఉంటుంది తప్ప అన్ని మిమ్మల్ని పాడు చేసేదిగా ఉండదు. ఎక్కడో ఒకటి అరా దుష్టులైన వ్యక్తులు ఉన్నారు తల్లిదండ్రులు, కానీ 90% నీ తల్లి చెప్పే మాట, నీ తండ్రి చెప్పే ఉపదేశం నువ్వు వింటే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. నీ తండ్రి ఒకవేళ దేవునికి లోబడలేని వ్యక్తి అనుకోండి. నా తండ్రి చెప్పిన ప్రతి మాట వినమన్నారు కదండి, ఆయన విగ్రహారాధికుడు, నేను విగ్రహారాధన చేయమంటున్నాడు, మరి అది కూడా వినాలా అంటే అలాంటి స్పెషల్ కేసులో ఒక్క దేవుడి దగ్గర తప్ప, ఇది నేను చెప్తున్న మాట, ఒక్క దేవుడి దగ్గర తప్ప మిగతా ఏ విషయంలో అయినా నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడచ్చు. ఆమేన్. వాళ్ళ రక్షణ లేని తల్లిదండ్రులు అయితే ఒక దేవుడి దగ్గర తప్ప, దేవుడిని ఆరాధించే విషయంలో వారిని అడ్డుపడతా ఉంటే ఆ విషయం ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడచ్చు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రక్షణ లేదు, వాళ్ళ దేవుని తెలుసుకోలేదు కాబట్టి ఆ ఒక్కటి మినహాయిస్తూ ఉన్నాం, ఆ ఒక్క విషయంలో తప్ప. మిగతా అన్ని విషయాల్లో నీ తల్లిదండ్రులు మేలు కోరి చెప్తున్న ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించే వ్యక్తిగా ఉండాలి అని, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకుండా నీ తల్లి మాటను వినే వ్యక్తిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ఇంకొక మాట చదువుతున్నాను. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లిని ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లిని ముదిమియందు నిర్లక్ష్యము చేయకము. నిర్లక్ష్యం. ఈరోజు చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నీ బిడ్డలు నువ్వు చేస్తున్న పనులన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు కదా. నువ్వు కన్నా నీ పిల్లలు నువ్వు నీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నావు, వారితో నీ రిలేషన్ ఎలా ఉంది, నువ్వు వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటున్నావా, నిర్లక్ష్య పెడుతున్నావా, అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు ఏది విత్తితే రేపు అదే కోస్తావంట. ఈరోజు నువ్వు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడితే రేపు నీ పిల్లలు నిన్ను నిర్లక్ష్య పెట్టే వాళ్ళుగా తయారవుతారు, నీ మాట వినని వ్యక్తులుగా తయారవుతారు. నువ్వు చూపించే మాదిరి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు నడిచే నడకను నిర్దేశిస్తుంది. ఆమేన్. ఈరోజు నీ తండ్రి మాట వినట్లేదు, నీ తల్లిని నిర్లక్ష్య పెడుతున్నావంటే రేపటి దినాన్ని నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నీ పిల్లలు కూడా నీ మాట వినరు. అప్పుడు చాలా బాధ వచ్చేస్తుంది. అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదమ్మా, అయ్యో నా పిల్లలు నన్ను చూడట్లేదమ్మా అని ఈరోజు ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నీవు మంచిగా ఎంగేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా చేసావు? నీ అత్తమామలు నువ్వు ఎలా చూసుకున్నావు? నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకున్నావు? ఏది విత్తుతామో అదే కోస్తామంట. మనుషులుగా మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఈరోజు చాలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మీరు ఎలా చేశారో ఒకసారి ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రుల విషయంలో, మీ అత్తమామల విషయంలో మీరు ఎలా ప్రవర్తించారు, వారి విషయంలో పరిచయం చేసే విషయంలో మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి.
ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు ప్రేమ విత్తావా, ప్రేమనే కోస్తావు. నువ్వు ద్వేషాన్ని విత్తావా, ద్వేషమే కోస్తావు. ఖచ్చితంగా దాంట్లో మార్పు అనేది ఉండదు. ఎందుకంటే మనం వెళ్ళేది పరలోకం. ఎందుకు ప్రభు ఇలాంటి అనుమతిస్తారంటే నువ్వు ఇక్కడే ఏదైనా అనుభవించాల్సిందే. నువ్వు చేసిన తప్పులకి శిక్ష కూడా భూమి మీదే ఉంటుంది. నువ్వు పరలోకం వెళ్ళాక అక్కడ ఏం శిక్షలు లేవు, అంతా సంతోషమే. పరలోకంలో దుఃఖం లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, ఏమీ లేదు. సో అప్పుడు మరి నరకంలో వెళ్ళే వాళ్ళకి అక్కడ శిక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ వర్ధిల్లుతూ ఉంటారు. మనకేం నరకంలో వెళ్ళాం కదా, మనం దేవుని నమ్మాము, సంపూర్ణంగా దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్నాం. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ తీర్పు ఈ భూమి మీద జరిగిపోద్ది, మనకి భూమి మీదే జరిగిపోద్ది. మీరు చూడండి, చాలామంది బిడ్డలు సఫర్ అవుతున్న వాళ్ళ వెనకాల వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎవరినో బాధ పెట్టిన వాళ్ళుగానే ఉండుంటారు. వాళ్ళు విత్తిందే వాళ్ళకు వస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నిర్లక్ష్యముగా ఉన్నావా, రేపటి దినాన్ని నువ్వు కూడా నిర్లక్ష్యపరచబడతావు. నువ్వు లక్ష్య పెడుతున్నావా, వాళ్ళు చెప్పే మాటలు వింటున్నావా, వాళ్ళని గౌరవిస్తున్నావా, వాళ్ళని సన్మానిస్తున్నావా, వాళ్ళని మంచిగా చూసుకుంటున్నావా, తిట్టడం కొట్టడం ఇలా భయంకరమైన పనులు చేయకుండా వాళ్ళని మంచిగా గౌరవంగా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నావా, నీ బిడ్డలు కూడా నీకు అదే చేస్తారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఏది విత్తితే అదే మనము కోస్తాము. ఇది మాత్రం మన హృదయాల్లో ముద్రించుకోవాలి. ఈరోజు నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని నువ్వు ఎలా చూస్తున్నావో రేపటి భవిష్యత్తు అలానే ఉంటుంది నీ జీవితం. ఆమేన్. అది దేవుడు చూస్తున్నారనే భయం కలిగి, భక్తి కలిగి దేవుని సన్నిధిలో మనము ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, మనం కొంచెం ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతా ఉన్నా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇప్పుడు వరకు పాత నిబంధనలో చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎఫెసీల పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభువునందు అంటే ప్రభువులో ఉన్న తల్లిదండ్రులు అని అర్థం. ఒకవేళ ప్రభువులో లేని తల్లిదండ్రులు అండ్ దేవుని సన్నిధిలో రక్షణ పొందలేని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అందుకే చెప్పాను, దేవుడి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మనం తల్లిదండ్రులకు లోబడాలి. ఇప్పుడు నా తండ్రి కూడా సంపూర్ణ రక్షణలోకి రాలేదు, కానీ నేను ఆయన ఏం చెప్పినా వింటాను. బట్ దేవుడి విషయంలో వినను. దేవుని విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నేను లోబడతాను. సో దేవుని విషయంలో అది మనకి ఆల్రెడీ మనము వెలిగించబడి ఉన్నాము, వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు కాబట్టి మనం వెలుగులో నడుచుకోవాలి. సో తల్లిదండ్రులుగా వాళ్ళు మనం మేలు కోరి ఏ మాట చెప్పినా మనం విధేయత చూపించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే చెప్తున్నారు, మీ తల్లిదండ్రులకు విధేయులైండు, ఇది ధర్మమే, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు, ఈరోజు నాకు మేలు జరగాలి, నాకు ఆశీర్వాదం రావాలి, నేను ఆశీర్వదించబడిన బిడ్డగా ఉండాలి అని అందరికీ ఆశ ఉంది కదా. అందరూ మేలు కదా కోరుకుంటారు, కీడెవరు కోరుకోరు. ఆ మేలు కలగాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, గౌరవించు, ప్రేమించు. వారి అక్కర్లేంటి, వారి అవసరతలేంటి పట్టించుకో. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు విధేయత కలిగి జీవించు. సో అలా జీవిస్తే అప్పుడు నీకు మేలు కలుగుతుంది. మేలు కలగడమే కాదు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఆమేన్. మంచి ఆరోగ్యంతో కూడిన ఆయుష్ను దేవుడు నీకు ఇస్తారు. ఈరోజు ఆరోగ్యం కావాలి, ఆయుష్మంతులుగా మార్చబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొట్టమొదటి ఆజ్ఞ, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అంటున్నారు పౌలు గారు. మొదటిది, ఫస్ట్ వన్.
ఈ ఫస్ట్ ఆజ్ఞనే మనం కోల్పోతే, దీన్ని మనం పాటించలేకపోతే ఇక మనకు ఆయుష్మంతులుగా ఎలా మార్చబడతాం, ఆరోగ్యవంతులుగా ఎలా మార్చబడతాం, మేలు ఎలా అనుభవించగలుగుతాం? సో మనకి మేలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్మంతులుగా మార్చబడాలి, మంచి హ్యాపీ లైఫ్ కావాలి అంటే ఇది మొదటి ఆజ్ఞ. దీన్ని మనం పాటించి తీరాలి. వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొదటిది. సో ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి, మేలు అనుభవించాలి అంటే ఈరోజు నుంచి ఒకవేళ ఇంతవరకు నీ తల్లిదండ్రులను పట్టించుకోలేదేమో, ఇంతవరకు నీ తల్లిదండ్రులను త్రోసివేసావేమో, వాళ్ళ మాట వినిపించుకోలేదేమో, విధేయత చూపించలేదేమో, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తిన్నారా, ఉన్నారా, వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉంది, వాళ్ళ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నీ నుంచి. నాకు తెలిసి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కోరుకునేది పెద్ద కోరికలు ఏమి ఉండవు. నువ్వు మంచిగా ఒక్కసారి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు అంటే చాలు, వాళ్ళకి అక్కడ కడుపు నిండిపోద్ది, తినాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి వాళ్ళు మంచిగా ఒక్క పలకరింపు, నీ నుంచి ప్రేమతో కూడిన ఒక మాట కొరకు వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు బిజీ షెడ్యూల్, ఎంత బిజీ అంటే తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేదు. నిజంగా అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాం మనం. కానీ దేవుడు చెప్తున్నారు, నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి కృంగితే అది నీకు ఆశీర్వాదం కాదు, నిన్ను బట్టి వాళ్ళ కన్నీరు కారిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. సో వారికి విధేయత చూపించి మేలు అనుభవించే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. కొలస్సీల పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. దేవుడు సంతోషించాలి అంటే పిల్లలారా, ప్రభువును బట్టి మెచ్చుకొనదగిన విషయం ఏంటి అంటే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాల్లో మనమేమంటాం, నాకు నచ్చింది వింటానండి, నాకు నచ్చలేదు వినను. వాళ్ళు ఏం చెప్పినా సరే నాకు అది నచ్చితే చేస్తాను. మా పిల్లలు అంటారు, మా అమ్మాయి అంటది ముఖ్యంగా, నువ్వు చెప్పింది నాకు నచ్చితే ఫాలో అవుతాను, నచ్చలేదా ఫాలో అవును. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, అన్ని విషయాల్లో విధేయత చూపించాలంట. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాల్సిందే. కొన్ని నచ్చవు. ఈరోజు మొబైల్ ఫోన్స్ యూజింగ్ ఎక్కువైపోయింది. మరి తీసేస్తే అది వాళ్ళకి నచ్చట్లేదు కదా అని ఇస్తే వాళ్ళు పాడైపోతారు. వాళ్ళ నాశనానికి మనమే మార్గదర్శన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని కఠినమైన ఆజ్ఞలు తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. సో మనం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం తీసుకున్న డెసిషన్స్కి వాళ్ళు లోబడాలి. దేవుని వాక్యం చెప్తున్న అన్ని విషయాల్లో లోబడాలి. వాళ్ళ మేలు కోరి మనం చెప్తున్న ప్రతి విషయంలో వాళ్ళు లోబడితే అది ప్రభు దృష్టికి మెచ్చుకొనదగినదంట. అంటే ప్రభు సంతోషిస్తారనమాట. నువ్వు అన్ని విషయాల్లో నీ తల్లిదండ్రులకు లోబడితే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తారు. ప్రభుని సంతోషపెట్టడం కన్నా ఇంపార్టెంట్ విషయం నాకు తెలిసి ఇంకోటి ఏది లేదు. సో దేవుని సంతోషపెట్టాలా? ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు ఆ దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉండాలి అంటే నీ తల్లిదండ్రుల మాట వినాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుతున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నా. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానంను అపకీర్తిని కలుగజేయవాడు. ఎవరైనా నీ తండ్రికి కీడు చేసి నీ తల్లిని తరిమేస్తే, అంటే తల్లిని ఇంటిలో నుంచి బయటికి పంపించేసి తండ్రికి కీడు చేసే వ్యక్తిగా కనుక ఏ కుమారుడైనా ఉంటే ఆ కుమారుడు అవమానానికి అపకీర్తిని కలుగజేసే వ్యక్తి అంట. నిన్ను అవమానపరిచి నీకు అపకీర్తిని కలుగజేస్తే తన్ను బట్టి దేవుడు చాలా దుఃఖపడతారు. అట్ ద సేమ్ టైం శిక్ష కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
ఈరోజు చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను బయటికి గెంటేసే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేసేవాళ్ళు, పట్టించుకోని వాళ్ళు. ఎవరో ఒక 4 పిల్లలు ఉన్నారంటే ఒకళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, రీసెంట్గానే మన గ్రూప్లో సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే జరిగిన విషయం నేను విన్నాను. ఎంతో ప్రేమగా పెంచిన కుమారులు ఒక మంచి బిల్డింగ్ కట్టుకుని పక్కనే ఒక చిన్న ఇంట్లో తల్లి ఉంటే, ఆ వాటర్ వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్తుంది అన్న కారణాన్ని బట్టి తల్లిని బయటికి గెంటేసి డోర్స్ వేసేసారంట. ఆమె అక్కడ వాష్రూమ్కి వెళ్తే ఆ వాటర్ వీళ్ళ దగ్గర నుంచి వెళ్తుందని. ఎంత భయంకరం చూడండి. ఆ స్మెల్ మేము తట్టుకోలేకపోతున్నామని బయటికి గెంటేశారంట తల్లిని. మరి అంతవరకు ఆయన్ని పెంచి అంత పెద్ద చేసి అంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన తల్లిని బయటికి గెంటేశారంట. ఎంత బాధ, ఎంత వేదన. నిజంగా తల్లి అలాంటి పరిస్థితులను తట్టుకుని ఇంకా బ్రతుకుందంటే దేవా, నాకైతే ఆ వృద్ధాప్యంలో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేశాను నేనైతే. ఎందుకంటే అంత బాధ ఉంటుంది వాళ్ళ హృదయంలో. నా కొడుకే నన్ను బయటికి గెంటేశాడు అంటే తట్టుకోవడం ఎంత కష్టం ఆ తల్లికి. నిజంగా చాలా బాధ. వాళ్ళ పొజిషన్లో ఉండి మనం ఆలోచిస్తే మనకు అర్థమైంది ఎంత బాధ. 4 పిల్లల్ని కని ఎంతో కష్టపడి పెంచి వాళ్ళ చిన్ననాటి నుంచి వాళ్ళకి అన్ని పరిచర్యలు చేసి ఇప్పుడు వృద్ధాప్యం వచ్చాక వాళ్ళ చేత గంటి వేయబడితే ఎంత దుఃఖం, ఎంత వేదన. వాళ్ళు మానసికంగా అప్పుడే చచ్చిపోతారు. శారీరకంగా బ్రతికున్నా కూడా మానసికంగా వాళ్ళని బాధ పెట్టి కృంగదీసే వ్యక్తులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. నీ తల్లిదండ్రుల మాటకి నువ్వు విధేయత చూపించాలి. నీ తల్లిదండ్రుల బోధను నువ్వు త్రోసివేయకూడదు. నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి. ఆమేన్. నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఈ దినాన్ని ఉన్నావు అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే కనుక నిన్ను కన్న వెంటనే ఏ పెంట మీద వేసేస్తే, వాళ్ళు నిన్ను పెంచకపోతే, వాళ్ళు నీకు ఈ భవిష్యత్తు ఇవ్వకపోతే నీ జీవితం ఏమయ్యేది? నువ్వు ఈ ఉన్నత స్థితిలో ఉన్నావు అంటే వాళ్ళు చేసిన ఎన్నో త్యాగాలు వెనకాల ఉన్నాయి. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఉండొచ్చు నీ చదువుల కోసం, నీ వివాహాల కోసం, నీ పిల్లల్ని నీ కనే విషయంలో వాళ్ళు నీకు ఎన్ని హెల్ప్ చేసి ఉండొచ్చు, ఎన్ని త్యాగాలు చేసి ఉండొచ్చు. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ఈరోజు. సో వాళ్ళ త్యాగాలు మర్చిపోవద్దు. ఈరోజు నిన్ను చూస్తున్నారు నీ పిల్లలు, నీ బిహేవియర్ చూస్తున్నారు. నువ్వు విత్తిందే మళ్ళీ కోసుకుంటావు. కాబట్టి నీ పిల్లలకు ఒక మంచి మాదిరి నువ్వు ఇవ్వాలి, ఒక మంచి మాదిరి ఇవ్వాలి. నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు నువ్వు అని వాళ్ళకి అర్థం అవ్వాలి. నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తున్నావు అని ఆ పిల్లలకు అర్థం అవ్వాలి. రేపటి దినాన్ని అదే మనం కోసుకుంటాం. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నారో మనం మారుమనసు పొందుదాం. యేసుక్రీస్తు ప్రభు దీంట్లో మనకు ఉన్నతమైన మాదిరి. ఆయన సిలువ ఎక్కి సిలువలో వేలాడుతున్న ఆ భయంకరమైన శ్రమలో కూడా ఆయన బాధ్యత ఒక కుమారుడిగా తన తల్లి విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు. ఒక కుమారుడిగా ఆయన ఎంత బాధ్యత కలిగిన కుమారుడిగా మనకు కనబడుతున్నారు. ఆ తల్లిని చూసి సిలువలో మాట్లాడిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తను వెళ్ళిపోతున్నాడు. ఇంక తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఆయన శరీరధారిగా ఉండరు. కాబట్టి తన తల్లి వేదన చూస్తూ ఉన్నాడంట. ఆయన వేదనలో ఉండి, ఆయన శ్రమలో ఉండి, అంత దుఃఖంలో ఉండి కూడా తన తల్లి భవిష్యత్ ఏంటి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు.
ఈరోజు ఎంతమంది మనం తల్లిదండ్రుల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం, వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాం. అయ్యా, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారికి తినడానికి ఏ లోటు లేకుండా చూసుకోండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళకి సమృద్ధి ఇవ్వండి, వాళ్ళ హృదయాల్లో ఎటువంటి బాధ దుఃఖం లేకుండా వాళ్ళకి నెమ్మది మనశ్శాంతిని ఇవ్వండి అని ఒక లైఫ్ సెక్యూరిటీ గురించి తల్లిదండ్రుల కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఈరోజు బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎంతమంది ఉన్నాం మనం. సో ప్రభు మనకి గొప్ప మాదిరి. ఆయన శిష్యుడితో చెప్తున్నారు, ఇదిగో నీ తల్లితో చెప్తున్నారు, ఇదిగో నీ కుమారుడు అని. ఆ బాధ్యతను అప్పగించగానే యోహాన్ భక్తుడు తన తల్లిని తన ఇంట చేర్చుకున్నారంట. ఆమె చనిపోయేంత వరకు యోహాన్ భక్తుడి దగ్గరే ఆమె నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఇంత గొప్ప మాదిరి ప్రభు మనకిచ్చారు. వాళ్ళకి లోబడి జీవించారు, వారి బాధ్యతలను ప్రభు స్వీకరించారు. ఆయన చనిపోయే టైంలో కూడా తల్లిని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తిగా లేరు. ఆయన బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళారు. ఈరోజు అలాంటి గొప్ప మాదిరి మనం తీసుకుని మన తల్లిదండ్రులను సన్మానించి, ప్రేమించి, వారిని గౌరవించి, వారికి విధేయత చూపించి, వారి కష్టంలో, దుఃఖంలో, బాధలో, వేదనలో మనం కూడా పాలుపంపులు పొందడానికి ఇష్టపడితే నిశ్చయంగా దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తారు, మేలు కలుగ చేస్తారు, నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తారు, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు. నీవు వృద్ధాప్యంలో మేలు పొందే వ్యక్తిగా ఉంటావని పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తూ ఉంటుండగా, ఒకవేళ ఈరోజు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉంటే మారు మనసు పొందుదాం. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల, వృద్ధాప్యంలో ఉన్న వారి పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ఏది కూడా లేకుండా శ్రద్ధగా వారిని ప్రేమించి సన్మానించే వ్యక్తులుగా ఉండాలి అని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమెన్.